ఈ పెట్రోలు డీజిల్ సమస్య వంటగదిలో కూడా ప్రవేశించిందని అనేక మేధావులు చెప్తూనే ఉన్నారు. ఇది ప్రపంచాన్నే కుదిపేస్తుంది. కొంతమంది వాహనదారులు అవసరాన్ని మించి తీసుకోవటం వల్ల కొంత టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడుతుంది. దానికి కూటమి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు కదా. అయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా యుద్ధ ప్రాతిపదికన సత్వరమే కావలసిన అన్నింటికి కూటమి ప్రభుత్వం ఆ డీజిల్ విషయం కానీ, పెట్రోల్ విషయంలో, గ్యాస్ విషయంలో కానీ వర్క్ చేసుకుంటూనే పోతుంది. మరి వరకపూడి శాల ప్రాజెక్టు గురించి కూడా మీరు మాట్లాడారు. ఏమని? వరకపూడి శాల ప్రాజెక్టు సాధ్యపడేది కాదు అని. సాధ్యపడేది కాదు అన్నప్పుడు దాన్ని నేను పూర్తి చేస్తా, లేదనుకో రాజకీయ సన్యాసం చేస్తా, ఓట్లు అడగను అని మీరు ఎందుకు ప్రశ్నించినట్టు? ఆ ప్రశ్న మీదైతే సమాధానం కూడా మీరే చెప్పాలి, సాధ్యపడదని. కానీ గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు సమయం తీసుకునేనా వరకపూడి శాల ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఆ నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. దాన్ని ఎవరు చెడిపివేయలేరు. మరి ఇంకొక విషయం, నేను దాదాపు 22-23 వేల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చాను, 3,000 పై చిలుకు లోన్లు, హౌసింగ్స్ లోన్ ఇచ్చాను అని మీరు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? మాకు కలుగుతున్న సందేహం, ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? మీరు ఇచ్చింది ఎవరికి? మీ అనుచర గణానికి, మీ పెట్టుబడిదారులకు, మీ శ్రీమంతులకు అనువైన చోట, నివాసానికి యోగ్యమైన చోట మీరిచ్చారు. మరి అణగారిన బడుగు బలహీన వర్గాల వారికి మీరు ఎక్కడిచ్చారు? మాలమాదిగ జాతులకు, ఎరుకుల, యానాది, చెంచు, లంబాడి జాతులకు, వడ్డెర, గౌడ, యాదవ్, రజక, ముస్లిం అణగారిన వర్గాల బీసీ సోదరులకు ఎక్కడ ఇచ్చావు? యాడో టౌన్లో ఊరి చివర తీసుకుపోయి ఇచ్చావు. డంపింగ్ యార్డ్ ప్రాంతాలు ఇచ్చావు. డంపింగ్ యార్డ్ అంటే ఏంటంటే అదొక మురికి ప్రాంతం. అక్కడ తీసుకుపోయి అణగారిన వర్గాల వారికి మొత్తం అక్కడ ఇచ్చావు. అక్కడ ఉండటానికి అవకాశం లేదు, అక్కడ మేము ఉండలేము అని మొరబెట్టుకున్నా మేము ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి జగనన్న కాలనీ పేరుతో, లబ్ధిదారుల పేరుతో మీరే సిమెంటు, మీరే ఇసుక, మీరే రాడ్లు, ఆ టైంలో ప్రభుత్వ రంగం వచ్చిన రుణాలు మొత్తం మీరు మీ అనుచర గణమే వాటిని పూర్తిగా స్కామ్ చేశారు. అది అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఆ టైంలో మీరు కూడా మీ నాయకుల్ని మందలించారన్న విషయం కూడా మాకు కూడా తెలుసు. అందుకనే ఎవరు ఏమిటి అనేది గ్రహించుకోవాలి. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు పూర్తిగా అభివృద్ధి వైపే చూస్తున్నారు. ఈ కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు, ఈ ధన రాజకీయాలకు, హింసా రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరూ అభివృద్ధి వైపే నించుంటున్నారు. ఆ దిశగానే బ్రహ్మారెడ్డి గారి యొక్క అడుగులు పడుతున్నాయి. అది ప్రజలందరూ గ్రహించారు. మీకు నియోజకవర్గం మీద ఏమైనా ప్రేమ ఉంటే బ్రహ్మారెడ్డి గారికి సహకరించండి. మీ 4 సంవత్సరాల ఎమ్మెల్యే అనుభవాన్ని బ్రహ్మారెడ్డి గారికి పంచండి. పరిశ్రమలు, అభివృద్ధి బ్రహ్మారెడ్డి గారు తీసుకొస్తున్నాడు. మంచి సలహా, ఆలోచన ఇవ్వండి. మన మాచర్ల నియోజకవర్గంలోని విద్యావంతులకు ఉపాధి దొరుకుతుంది, సంక్షేమం దొరుకుతుంది, భద్రత దొరుకుతుంది. అలా ఆలోచన చేయాలే కానీ బెదిరింపు రాజకీయాలకు, హింసా రాజకీయాలకు ఎక్కడ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ తావుండదు అని మేము గుర్తు చేస్తున్నాము. ఇప్పటికైనా ఎవరైనా సరే ఈ హింసా రాజకీయాలను వదిలేసి గాంధీ పద్ధతిని అవలంబించాలని సౌహృదయంతో నియోజకవర్గ ప్రజల యొక్క ఆశను, ఆకాంక్షను మీరు స్వీకరించాలని నేను ప్రేమతో వేడుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మరి మాచర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్న బ్రహ్మారెడ్డి గారి వైపు ప్రజలు చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంతేగాని విషబీజాలు నాటే ప్రయత్నం
చేయొద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.